జోరు వర్షాలతో ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతుండడంతో రైతన్నలో ఆనందం వెల్లివిరిసింది. అదేవిధంగా ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే శిథిలావస్థలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని జిల్లాలలో ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ముంపు వస్తుందోనన్న భయంతో జీవనం గడుపుతున్నారు ప్రజలు. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. ఆనకట్ట కుంగిపోయి 2 ఏళ్లు గడిచిన మరమ్మతులు చేయక టార్పాలిన్తో కాలం వెల్లదీస్తున్నారు. అదేవిధంగా 2 రోజుల క్రితం అశ్వరావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు భారీ గండి పడింది. అలాగే కడెం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం, మరోసారి గేట్లు స్తంభించి నీరు ప్రాజెక్టు పైనుంచి పోటెత్తిన ప్రవాహం, గతేడాది ములుగు జిల్లాలో గండిపడిన బుర్గుపేట చెరువు, సమీప గ్రామాలను ముంచెత్తిన వరద, ఇలా ప్రాజెక్టుల నిర్వహణలో వరుస వైఫల్యాలను కళ్ల ముందు కదులుతున్నాయి. అయినా నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం కళ్ళు తెరవడం లేదు. కొమరంభీం ప్రాజెక్టు అస్తావ్యస్త నిర్వహణతో ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఆనకట్ట కుంగి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యత పరీక్షలకే పరిమితమయ్యారు. మరమ్మతుల జోలికి మాత్రం వెళ్లలేదు. వర్షాలతో కట్ట చివరి భాగం కూలుతుండగా పెద్ద టార్పాలిన్ కప్పి మమా అనిపించారు. గత ప్రభుత్వ హయాంలో హడావిడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు ఉంటే ఆనకట్ట మరమ్మతుల దృష్ట్యా 5 టీఎంసీలని కొనసాగిస్తున్నారు. భారీగా వస్తున్న వరదను కిందికి వదులుతున్నారు. ఏడాది క్రితం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి జనరేటర్ల సహాయంతో నిర్వహణను కొనసాగిస్తున్నారు. భారీగా వరద వచ్చిన సమయంలో జనరేటర్ మోరాయిస్తే ఆనకట్టకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అస్తవ్యస్తంగా మారిన కొమరంభీం ప్రాజెక్టు నిర్వహణతో పరివాహక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే తమ పరిస్థితి ఏంటని పరివాహక గ్రామాల ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.